ఇసుక అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన ఓ రెవెన్యూ అధికారి ఏకంగా వారికి సహకరిస్తూ అండదండలు అందించాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గంగాధర్ ఓ ఇసుక వ్యాపారితో పలుమార్లు ఫోన్లో సంభాషణలు జరిపిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. వ్యాపారితో ఫోన్లో మాట్లాడిన ఆర్ఐ ఉన్నతాధికారుల నిఘాను ఇసుకాసురులకు తెలియజేసినట్లు ఆడియో రికార్డుల ద్వారా అర్థమవుతోంది. ఇసుక వ్యాపారులకు అండదండలు అందించి మామూలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఓ వ్యాపారికి చెందిన ఇసుక లారీని సీజ్ చేయడంతో ఈ విషయం బయటపడినట్లు తెలుస్తోంది. ఆర్ఐ కలిసి టార్గెట్ చేసి పరిశ్రమ చేస్తున్నారు. మొత్తము చేసి ఇయ్యాల రేపు చేసి నెల రోజులైంది. బండి పెట్టుకుని లోపల 20 రోజులైంది పెట్టుకుని సతాయిస్తున్నారు. పెడితే మేము ఒప్పుకి పట్టినాం. ఇంకా 2 లక్షలు అడిగిన తర్వాత నేను ఇవ్వకుండా బండి తీసుకుపోయి కావాలని టార్చర్ చేసి కేసు చేసిండు. ఇంకా కావాలని చిట్టింగ్ కేసు పెట్టింది నా మీద. అర్ధనం చేసిండు, నాకు పరిశ్రమ చేసిండు. బాగా నా ఇల్లు చుట్టుముట్ట 2 మందిని పెట్టి నాకు కాపాలు వాడి నైట్ జరగకుండా బండ్లు మొత్తం ఇబ్బంది పెట్టింది. బండ్లకి లాగ్ చేసి ఎటు నింపకుండా 0 వద్ద అంటే సపోజ్ బంద్ డీడీలు సుఖ ఇస్తలేరు.